ఏంటి సంగతులు ఏంటి చెప్పాలి. ఈ రోజు ప్లే ఆఫ్స్ ఉంది కదా, అందుకే జరిగిన వాళ్ళు చేస్తారు. ఆర్సీబీ గెలిచిద్దాం అనుకుంటున్నాం. మరి పిచ్ ఏమో కొంచెం బ్యాటింగ్ పిచ్, కొంచెం జీటీకి బ్యాటింగ్ తక్కువ ఉంది కాబట్టి అనుకుంటున్నాం ఆర్సీబీ గెలిచే అవకాశం. ఆగండి ఏంది అన్ని ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నారు అంతేనా? మనది మన ఇండియాలో ఏంటి సినిమా నాలెడ్జ్ ఎక్కువ, మాకు లాజిక్స్ కన్నా మ్యాజిక్స్ ఇంపార్టెంట్. అంతేనా? సో ప్రకృతిని అడగాలి. అంతేనా? మరి ఏం చేద్దాం అంటారు? మనం మ్యాచ్ ఆడదాం, మన ఇద్దరం ఆడదాం, తెలుద్దాం. సరే, మరి టీమ్స్ ఎలా డిసైడ్ ఆడదాం, ప్రకృతిని ఎలా అడుగుదాం? టాస్ చేద్దాం. అంతేనా? సో హెడ్స్ వస్తే ఆర్సీబీ, టైల్స్ అంటే జీటీ. ఓకే, ఎన్ని ఓవర్లు ఆడదాం? 1 hour సూపర్ ఓవర్ మ్యాచ్. ఓకే, 6 balls. హెడ్, టైల్, ఓకే, జీటీ బౌలింగ్. ఓకే, నేను అనుకున్న ఆర్సీబీ వచ్చింది. నేను అనుకున్న జీటీ కూడా వచ్చింది. సో రూల్స్ ఏంటంటే ఎక్స్ట్రాస్ కి రన్ ఉంటాయి, వైట్స్ అండ్ నోబల్స్ రన్స్ ఉంటాయి, 4 to 6 ఉంటాయి, బ్యాట్స్మెన్ బాల్ వదిలేస్తే అవుట్. స్లైట్ ఎడ్జ్ అయింది. సో టగ్ ఆఫ్ వార్ లో ఫైనల్ గా ఆర్సీబీ విన్ అయింది. సో ఈ రోజు ప్లే ఆఫ్స్ లో కూడా జీటీ మీద ఖచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది. జీటీ తరఫున మనోడు చాలా కష్టపడ్డాడు. సో ఫైనల్ విన్ అయితే జై ఆర్సీబీ. నేను ఎప్పటికీ కూడా జీటీ విన్ అవుతుంది అనుకుంటున్నాను. లేదు, కాబట్టి ప్రకృతి మనకి చెప్పింది మాత్రం ఆర్సీబీ విన్ అవుతుంది. ప్రకృతి చెప్పింది నేను చెప్తున్నాను, అన్ని చెప్తాను, ఫ్యాన్స్ కోరుకుంటాను. ఈ రోజు మాత్రం ఆర్సీబీ విన్ అయింది.